96 అప్పుడు అవకాశం ఎలా వచ్చింది? అంటే స్టేజ్ షోస్ చేస్తూ వచ్చిందా లేదంటే? స్టేజ్ షోస్ చేస్తూ వరంగల్లో స్టేజ్ షోలు చేస్తున్నాను. నెల్లూట్లో ప్రవీణ్ చంద్ర గారు అని ఉంటారు. ఆయన ఈ దూరదర్శన్ బ్యాలెస్ అవి ఇవి చేస్తుంటారు. ఆయన పిట్టల దొర డ్యాన్స్ బాగా చేస్తాడనమాట. ఆయనకి సానయాదిరెడ్డి గారు పిట్టల దొర అని ఒక మూవీ తీస్తున్నాడు కదా అని చెప్పేసి ఈయన కాల్ వచ్చింది సానయాదిరెడ్డి గారి దగ్గర నుంచి. ఈ పిట్టల దొర డ్యాన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది. అప్పుడు ఈయన వెళ్తూ వెళ్తూ నన్ను రారా సరదాగా వెళ్ళొద్దామని చెప్పేసి కార్లో కూర్చోబెట్టుకున్నాడు. బయలుదేరాం. నేను కూడా హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా, టైం పాస్ అవుతుంది అన్నట్టుగా. సో అట్లా వచ్చేసి యాదిరెడ్డి గారు మాట్లాడుతూ ఈతను ఎవరు అంటే మా పిల్లోడే ఏం చేస్తుంటాడు అంటే ఇట్లా మిమిక్రీ ఏ 2 జోకులు చెప్పు అని అంటే నవ్విస్తే బాగా నవ్వాడు. నవ్విన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం అంటే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. ఓ యాక్టింగ్ పిచ్చి కూడా ఉందా అంటే ఉంది సార్, మా దానిలో చేస్తామంటే ఇంకా అంతకంటే ఇంకేముంది అంటే అప్పుడు బాక్సింగ్ రిఫరీగా ఆలీ గారు హార్స్మెన్ బాబు గారు బాక్సింగ్ చేస్తుంటే అంటే కొట్టుకుంటూ ఉంటే మధ్యలో నేను రిఫరీని. సో వీళ్ళిద్దరు కొట్టుకోవడం తక్కువ, నన్ను కొట్టడం ఎక్కువ అన్నమాట. ఆలీ గారు వచ్చేసి హార్స్మెన్ బాబుని కొడుతుంటే హార్స్మెన్ బాబు వంగగానే అది వచ్చి నాకు తగులుతుంది. హార్స్మెన్ బాబు గారు ఆలీని కొట్టేటప్పుడు ఆయన ఆలీ గారు ఎటు తిరిగి నాకే దెబ్బలు అన్నమాట. సో అట్లా క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంకా చూసుకొని చాలా మురిసిపోయాను. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే మనకు వేరే వాళ్ళు పరిచయం లేరు, వేరే దర్శకులు కానీ వేరే ప్రొడ్యూసర్ కానీ పరిచయం లేరు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్లు సరిగ్గా తెలియదు కాబట్టి మళ్ళీ అదే సానయాదిరెడ్డి గారు నెక్స్ట్ సర్కస్ సత్పండని తీశారు. అప్పుడు మళ్ళీ దాంట్లో ఆయన్నే పిలిచి మళ్ళీ ఇచ్చారు. దాంట్లో నెగిటివ్ రోల్. మళ్ళీ అదే సానయాదిరెడ్డి గారు మళ్ళీ ఇంకో సంవత్సరం బ్యాచిలర్స్ అని చెప్పేసి తీశారు. ప్రేమపల్లకి అని తీశారు, దాంట్లో ఇచ్చారు. దాని తర్వాత బ్యాచిలర్స్ తీశారు. అప్పుడు ఆ బ్యాచిలర్ సినిమాలో నేను మారుతి వ్యాన్ డ్రైవర్గా చేస్తున్న ఆ మ్యానరిజము, ఆ యాక్టింగ్ చూసి బయోస్కోప్ అని అప్పుడు టీవీలలో వచ్చేది, ఏ సినిమా రిలీజ్ అవ్వబోతుందన్నా కూడా దాని యాడ్ వచ్చేది అన్నమాట, పబ్లిసిటీ. సో అందులో నన్ను ఆ టీవీలో పోకూరి బాబురావు గారు ఈతరం ఫిలిమ్స్ ఆయన చూసి ముప్పలనేని శివ గారు చెప్పి, ముప్పలనేని శివ గారు డైరెక్టర్ గారు బాగానే ఉన్నాడు అబ్బాయి, భలే ఈజీ ఉంది, పిలిపియండి ఆఫీస్కి అని చెప్పేసి ఒకరోజు పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈతరం ఫిలిమ్స్ బ్యానర్లో అడుగు పెడుతున్నాను. అమ్మో అది ఇది ఏం క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి, చిన్నది ఇస్తారా పెద్దది ఇస్తారా ఏంది అని చెప్పేసి అనుకుంటూ భయపడుకుంటూ పోయినాను. పోతే ఏకదమ్ హీరో అని చెప్పారు. అమ్మా నేను హీరో ఏంటండి, నువ్వు ఒక్కడివే కాదు నీకంటే 3 ఉన్నారు అన్నా. అయ్యో అసలు 3 కాదు 10 మంది ఉన్నా సరే 10 మందిలో ఒకడిని నేను అన్నా కూడా నాకు చాలు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు నాకు అనేసరికి ఇంకా మీనా హీరోయిన్, అమ్మో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు, అందరితో చేసిన అమ్మాయి మీనా గారు. సో ఆమెతో ఆ పక్కన హీరోగా చేయడం చాలా గర్వకారంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి పడ్డాయండి ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు దృష్టి పడ్డారు, వసంతం, నేనున్నాను, నాగా, స్టాలిన్, దూకుడు వరకు ఇంకా కంటిన్యూగా మనసంతా నువ్వే, ఇది ఏమంటారు అతడే ఒక సైన్యం, తర్వాత ఇట్లా ఇక ఇంకా చాలా రెయిన్బో అని, తర్వాత కరెంట్ తీగ, ఇట్లాంటివన్నీ ఇంకా వరుసగా అట్లా చేసుకుంటూ మొన్నటి దూకుడు వరకు, దూకుడులో కూడా మంచి పేరు వచ్చింది. బట్ దాని తర్వాత అందరూ ఆర్టిస్టులు అన్నది ఏంటంటే ఈ దూకుడుతో నీకు ఇంకా మళ్ళీ కంబ్యాక్ అయినావు, నువ్వు మంచి అవకాశాలు వస్తాయి అన్నారు, కానీ ఏం రాలా దూకుడు తర్వాత. సో దాని తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇంకా రకరకాల ఇన్సిడెంట్లు, సరే రకరకాల కథలు, కార్ఖానాలు ఇంకా వాటి వల్ల విసిగెత్తి కొంచెం మౌనంగా ఉండిపోయాను.